దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతి ఇది. దేవుని కన్నటువంటి తల్లిగారైన మరియమ్మ గారిని గురించి గ్రీసు ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొందరు స్త్రీలు ఆయనను ఘనపరచుచు ఆయనను కన్న తల్లిని కూడా ధన్యురాలు అని ఎంతో మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్న సమయం అది. యేసు ప్రభు చెప్పిన మాటలలో కేవలము ఈ ధన్యత కొందరికి మాత్రమే కాదు, అయితే యేసు ప్రభుని కనడం అనేది అందరి కన్యకలైనటువంటి తల్లులకు వీలుపడే కాదు. కనుక ఈ సమయమున ఈ వాక్యమును ప్రభు చెప్పుటను బట్టి ఇలాంటి ధన్యత కంటే ఇంకా గొప్ప ధన్యత ఏమిటంటే దేవుని వాక్యమును వినుట, ఆ ప్రకారంగా గైకుని జీవించుట మరి గొప్ప ధన్యత అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువునకు జన్మనిచ్చే అవకాశము కలగలేదని నిరుత్సాహపడిన అవసరముల. లోకరక్షకుడు, జగద్రక్షకుడు, దేవుని కుమారుడైన యేసు ప్రభువును మన గర్భమందు కనవకపోయినను దేవుని వాక్యమును బట్టి అంతకంటే గొప్ప ధన్యత మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించి మన హృదయపూర్వకముగా ఆరాధన చేసినప్పుడు ఆయన మన హృదయములలో ప్రవేశిస్తాడు. మన హృదయములో ఆయనకు కొలువు చేసి ఆరాధించగలిగితే గర్భము మోసినటువంటి తల్లిగారు 9 నెలలు మాత్రమే ఆయనను మోసి ఉండవచ్చును, కని ఉండవచ్చును. కానీ జీవితకాల పర్యంతము ప్రభువు నీలోనే ఉండి నీతోను ఉండి నేను బలపరుస్తాడు. ఈ వాక్యము ఎంతో స్ఫూర్తిదాయకం కదా. ఈ వాక్యమును ఆలకిస్తున్నప్పుడు ఇది మనందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితి. యేసు ప్రభు మరలా బాలుడిగా ఈ లోకానికి వచ్చే అవకాశము లేదు. మరలా ఆయన గర్భములో ప్రవేశించి పుట్టే అవకాశము లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇక నేరుగా పరలోకం నుండి మేఘారూఢుడై ఈ లోకానికి రాబోతున్నాడు. ఇక మీదట మనిషిగా బాలుడిగా కాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కుమారుడిగాను ఈ సర్వలోకమునకు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. అయితే దేవుని వాక్యమును మన హృదయములలో అంగీకరించి దాని ప్రకారంగా జీవించగలిగినప్పుడు గొప్ప ధన్యత మనకిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వాక్యములను బోధించడమే కాకుండా వాక్యమును వినాలి కూడా. విన్న వాక్యమును ప్రకారముగా దానిని అనుసరించి మనము జీవించాలి. వాక్యపు అనుసరణ మనలో లేకపోతే దేవుని సన్నిధిని ధన్యులుగా ఎంచబడలేము. పైగా వాక్యమును ఆలకించి కూడా దానిని అనుసరించకపోతే దోషులుగా ఎంచబడతాం. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఈ ఆధ్యాత్మికమైన మాటలు నిన్ను మేల్కొల్పుడు కొరకే. కాబట్టి గ్రీసు దేశస్తుల్లాగా యేసుక్రీస్తును మాత్రమే, ఆయనను కన్నటువంటి తల్లిగారిని మాత్రమే ధన్యులు అని చెప్పడానికి కాదు. ఆ క్రీస్తు అయినటువంటి వాక్యమైనటువంటి యేసుక్రీస్తును మన హృదయములలో అంగీకరించి వాక్యానుసారంగా జీవించుదాం. మరి గొప్ప ధన్యులమై దేవుని సన్నిధిని ఆశీర్వదించబడదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీ దివ్యమైన వాక్యము చేత మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి ఆధ్యాత్మిక సంగతిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నిన్ను కనుట, నిన్ను మూసినటువంటి ఆ గర్భము ఎంతో గొప్ప ధన్యతల కలిగినటువంటిదిగా ఈ లోకములో చరిత్రలో యేసుక్రీస్తునందు ప్రభువా మరి మరియమ్మ గారికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత. నాయన, నీ కుమారుణ్ణి మూసినటువంటి ఆ తల్లి నిజముగా గొప్ప ధన్యురాలి. అన్ని కాలములలో ఉన్నవారు ఆమెను ధన్యురాలు అని అన్ని తరములలో ఉన్న ప్రజలు ఎప్పటికీ పొగుడుతూనే ఉన్నారు. అయితే ప్రభువా, నీ వాక్యమును ఆలకించి ఆ ప్రకారంగా జీవించినప్పుడే, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే ఆ నిత్య జీవమునకు వారసులమై నిత్య ధన్యతను మేము అనుభవించగలం. ప్రభువా, ఇంకను వాక్యానుసారమైన బ్రతుకు మాకు అలవరచండి. వాక్యములోన నీ చిత్తమును, నీ నీతిని మేము గైకొనున్నట్లు మాకు సహాయం చేయండి. ప్రభువా, ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చువాడే ఆ గొప్ప భాగ్యమైన నిత్య రాజ్యమును, పరలోక రాజ్యమును చేరగలడని ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియపరిచిన ఆత్మీయమైనటువంటి సత్యము ప్రభువా. కనుక నీ సన్నిధిని
మేము అట్టి నిరీక్షణతో పరలోకమందున నీ చిత్తంని నెరవేర్చు నీ వాక్యమును బట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచు మరి ధన్యులుగా జీవించు భాగ్యమును మాకందరికీ దయచేయండి. వాక్యం ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యక్తిగత, ఆధ్యాత్మిక, భౌతికపరమైన సమస్యలన్నిటిని మీరు తీర్చి ఇంకనూ అనేక రకాలైన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబములో నాయన ఉన్నటువంటి సమస్యలు, మానసిక ఒత్తిడులు, ఇంకా ఉద్యోగ, వ్యాపార, జీవనపరమైనటువంటి భారములన్నిటి నుంచి నీ బిడలకు నాయన ఆదరణ, సహాయమును దయచేయండి. నేటి దినాశీస్సులతో నీ బిడలు నింపి నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడైండునుగాక. ఆమేన్.